నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు లోక్సభ ముందుకు డీలిమిటేషన్ చట్ట సవరణ బిల్లు. మహిళా రిజర్వేషన్లు అమలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు. డీలిమిటేషన్పై దక్షిణాదికి ఆందోళన అవసరం లేదన్న కేంద్రం. అన్ని రాష్ట్రాల వాటాను 50% పెంచనున్నట్లు స్పష్టీకరణ. డీలిమిటేషన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తాయన్న కాంగ్రెస్. అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ విమర్శ. నాలుగు గంటల పాటు సీఎంతో మహేష్ గౌడ్, మీనాక్షి సుదీర్ఘ చర్చలు. కొలిక్కొచ్చిన నామినేటెడ్ పదవులు, 2 రోజుల్లో నియామక ఉత్తర్వులు. బీహార్లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌదరి. ఏపీలోని సత్యసాయి జిల్లాలో పేలిన డిటోనేటర్లు. మంటలార్పేందుకు వచ్చి 5 మృతి. హార్ముజ్ను శాశ్వతంగా తెరుస్తామన్న ట్రంప్. ప్రపంచ దేశాల శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. దేశంలో డీలిమిటేషన్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవసరమైన సవరణలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం దేశంలో లోక్సభ సీట్లు గరిష్టంగా 850కి పెరిగే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొస్తోన్న కేంద్రం గురువారం దానిని లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. అనంతరం బిల్లుపై చర్చ జరగనుంది. ఇప్పుడున్న లోక్సభ స్థానాలను గరిష్టంగా 850 వరకు పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 815 గాను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆర్టికల్ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ట లోక్సభ సభ్యుల సంఖ్య 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి గరిష్ట సంఖ్య 20గా ఉంది. కానీ ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026ను కేంద్రం తీసుకొస్తోంది. ఆర్టికల్ 81(3)లో 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి గతంలోని జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని పునర్విభజించడానికి కేంద్రం తాజా బిల్లు తీసుకొస్తోంది. 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలు కల్పిస్తూ ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332, 334 ఏలకు సవరణలు ప్రతిపాదించింది. అయితే లోక్సభ సీట్లను 850కి ఏ ప్రాతిపదికన పెంచుతున్నారనే విషయాన్ని బిల్లులో కేంద్రం స్పష్టంగా చెప్పలేదు. పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. అప్పుడు అన్ని రాష్ట్రాల్లో స్థానాలను 50% పెంచుతామని చెబితే ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు ఎన్ని పెరుగుతాయన్న దానిపై స్పష్టత వస్తుంది. ఆ రాష్ట్రాలకు వచ్చిన సీట్లను అంతర్గతంగా పునర్విభజించుకోవడానికి 2011 జనాభా లెక్కలు పనికొస్తాయి. అలా కాకుండా దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకుని 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేపట్టాలని నిర్ణయిస్తే డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తర్వాత కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి కమిషన్ అమల్లోకొస్తుంది. సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తిని కమిషన్ చైర్పర్సన్ గా నియమిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ లేదా ఆయన ప్రతినిధి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులవుతారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కమిషన్ కు సహాయపడటానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మందిని నియమిస్తారు. ఇందులో 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలుంటారు. లోక్సభ సభ్యులను లోక్సభ స్పీకర్, ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేస్తారు. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీలతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల
స్థానాల పునర్విభజనను చేపడుతుంది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలు ఉండాలన్నది డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. రాష్ట్రాల వారీగా లోక్సభ, అసెంబ్లీ స్థానాలను విభజిస్తుంది. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం అనుసరిస్తోన్న విధానంపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే విపక్షాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బిల్లులు తెస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లులను విపక్షాలన్నీ వ్యతిరేకిస్తాయని చెప్పారు. We all are in favor of women's reservation bill, but the way in which they have brought, for that we have got reservations, and it is politically motivated just to trap and suppress the opposition parties. The government is doing like this. Therefore, we all have decided we will, though continuously we are supporting women's reservation bill 2010, then even 2023 accepted the constitutional amendment, and we are insisting that they should implement that whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party we are going to take one stand. We unitedly should fight in Parliament, and unitedly we have decided and we'll oppose this bill. But I want to tell you, we are not against the reservation. డీలిమిటేషన్పై సీఎం రేవంత్ రెడ్డిది అసత్య ప్రచారమని బీజేపీ విమర్శించింది. హైబ్రిడ్ విధానంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటూ ముఖ్యమంత్రి అసంబద్ధమైన, అర్ధరహితంగా మాట్లాడుతున్నారని రామచంద్రరావు, లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. ఆయన రాజ్యాంగం తెలుసుంటే ఈ విధంగా మాట్లాడు. కేవలం మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించటానికే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు. పైపచ్చి ఏమంటాడు, మాతో ఎవరితో మాట్లాడలేదు. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, హైదరాబాద్ ని 3 ముక్కలు చేసినప్పుడు నువ్వు ఎన్ని పార్టీలతో మాట్లాడావు? ఏదైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినావా? నువ్వు మాత్రం పెట్టకుండా ముక్కలు చేస్తావు మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి. ఈ రోజు మహిళా బిల్లు వస్తే దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనాభా బేసిస్ మీద కానే కాదు. అంతేగాని రేవంత్ రెడ్డి గారు చెప్పిన జనాభా అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ వస్తాయి, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి తక్కువ, అది తప్పది. ఇప్పుడు ఉన్న సీట్ల మీదనే పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ పర్సెంటేజే ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది. 2011 సెన్సస్ మీదనే చేస్తాం. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ కాదు. డెమోక్రసీ అంటే బై ద మనీ, ఫర్ ద మనీ, ఆఫ్ ద మనీ గా మార్చేస్తున్నారు మీరు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అంతా సమానం. ఇది పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి పునాది. కానీ దాన్ని తిరిగేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బున్నటువంటి వాళ్లకు ఓటు విలువ ఎక్కువ, వాటి సీట్లు ఎక్కువ అనే కొత్త ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలలో, పార్లమెంట్ లో. మహిళలు అంతమంది ఎంపీలు ఎందుకు, ఎస్సీలు ఎందుకు అంతమంది ఎంపీలు, ఎస్టీలు ఎందుకు అంతమంది ఎంపీలు అనే విధంగా పైపెచ్చి వాళ్ళ బోడిగుండుకు మోకాలకు లెంక పెడుతున్నారు. 50% సీట్లు పెంచి 850 పార్లమెంట్ సీట్లు పెంచడం వలన దాదాపు 80 మంది ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలుగుతుంటే అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 542కే లిమిట్ చేయండి, 850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మీరు మహిళా రిప్రజెంటేషన్ కోరుకోవడం లేదా? మరి హైబ్రిడ్ పాలసీ దానికి ఒక టెక్నికాలిటీ లేదు, ఒక చట్టబద్ధత లేదు. భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్టాటిస్టిక్ ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నేను చెప్పే మాటలు ఏ ఒక తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, ఓపెన్ డిబేట్ కి సిద్ధం. కొత్త డీలిమిటేషన్ ప్రొసీజర్ వల్ల సౌత్ ఇండియాకి లాభం జరుగుతున్నది. నేను ఆధారాలతోటి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ డిబేట్ కి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. మహిళా రిజర్వేషన్లలో భాగంగా బీసీ సబ్ కోటాను అమలు చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కులగణన జరగకుండా హడావిడిగా చేయడం ఎందుకని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. సబ్ కోటా కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టంగా బీసీల కోటా సబ్ కోటా కావాలని అడుగుతా ఉంది. కుల గణన జరిగిన తర్వాత బలహీన వర్గాల లెక్కలు వస్తాయని తెలిసి మనువాద ధర్మాన్ని అవలంబించే పార్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా డిలిమిటేషన్ తోటి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లులు చేస్తా ఉన్నది. మంద బలం ఉందని, పార్లమెంట్ లో సంఖ్యా బలం ఉందని బడుగు వర్గాలను అణిచివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మహిళల రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 100% తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షల్ని మహిళల పట్ల ఉన్నటువంటి ముఖ్యంగా సబ్ కోటా ఎస్సీ ఎస్టీ బీసీ పరంగా ఉండేటువంటి దాని కొరకు పోరాటం జరుగుతుంది. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని ఇప్పుడు ఈ అడవుడు ఎందుకని మేము అంటా ఉన్నాం. పునర్విభజనకు సంబంధించినటువంటి చట్టంతో మహిళా బిల్లును మీరు ఎందుకు కలుపుతున్నారు చెప్పండి. దానికి సుష్టమైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2026 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక 2028లో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టుకొని దాన్ని అమలు చేసుకుని 2029 ఎన్నికలు పోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు నిజంగా మహిళలకు ఏమైనా నష్టం చేసిరంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పినటువంటి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డీలిమిటేషన్ పేరిట మరో కొత్త కుట్రకు బీజేపీ తెరలేపిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. లోక్సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్రం చెప్పేదొకటి, చేసేది మరొకటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచాలని పొందుపరిచిన ఆ అంశాన్ని తుంగలో తొక్కిందే బీజేపీ అని మండిపడ్డారు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పలు పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారిని గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పిండ్రు. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పిండ్రు. 17 సీట్లున్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాట అధికార డీఎంకే నిరసన బాట పట్టింది. బిల్లు గురువారం పార్లమెంటు ముందుకు రానుండగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డీఎంకే ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్పై చర్చించారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని స్టాలిన్ మరోసారి ఆరోపించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం శిక్ష విధిస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమ వాదనను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్తే భారీ మూల్యం చెల్లించుకుంటుందని స్టాలిన్ హెచ్చరించారు. ఈ అంశంపై పలు రాష్ట్రాల ఎంపీలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం తమిళనాడులోని అన్ని ఇళ్లపైన బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2 రోజుల్లో నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో 4 గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, కులాల కార్పొరేషన్లు, పీసీసీ పూర్తిస్థాయి కమిటీ కూర్పుపై నేతలు చర్చించినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలు, జగిత్యాల నియోజకవర్గ పరిస్థితులు, మండల కమిటీల ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజేషన్ పోస్టుల భర్తీపై లోతుగా చర్చించారు. మండల కమిటీలు, BLAలపై చర్చలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్కియాలజీ విభాగంతో కలిసి పనిచేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సందర్శకులు పర్యాటక ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూమ్స్, చార్మినార్ తదితర ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి ఆరా తీశారు. చారిత్రక కట్టడాలు, పురాతన వస్తువులను సంరక్షించి పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎప్పటి నుంచో పురాతనంగా వచ్చినటువంటి సంపద అవుతుందో, హెరిటేజ్ సంపద అవుతుందో నిర్వీర్యంగా పనికి రాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రెస్టోర్ చేయడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్ నుంచి ఈరోజు టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఆర్కియాల ద్వారా వీటన్నిటిని రెస్టోర్ చేసి ఇంకా టూరిస్టులను ఎక్కువగా రప్పించే కార్యక్రమం చేస్తూ ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం, ఒక అందమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి నిత్యం కూడా ఎక్కడైతే హైదరాబాద్ అయినా ఇతర నియోజకవర్గాలైనా ఏవైతే టూరిజంను పెంపొందించడం కోసం, టూరిస్ట్ను అట్రాక్ట్ చేయడం కోసం ఇంకా ఏమేం చేయాలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బాలికల వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. బీసీ బాలికల వసతి గృహంలో ఉంటోన్న శ్రావణి స్నానానికి వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. వార్డెన్ అంబులెన్స్కు సమాచారం అందించే లోపే అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె పూర్తి ఆరోగ్యంగా ఉందన్న తల్లిదండ్రులు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాకు ఏం లేదు మమ్మీ, నేను మంచిగా ఉన్నా. నా ఫ్రెండ్ దగ్గర పోయి వస్తా, నేను సుఖ చెప్పింది. మీ పాప చనిపోయిందని చెప్పాలి కదా సార్, మాకు ఫోన్ చేయలేరు, మాకు ఫోన్ చేసి చెప్పలేరు. రెడ్డి నా తల్లి గారు ఆయనకని చెప్పారు. ఇంతకుముందు ఒకసారి ఇట్లనే జ్వరం వస్తే కూడా వాళ్ళు హాస్టల్ ఫోన్ చేయలేదు. బీసీ హాస్టల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది అక్కడ ఉండే టీచర్సే కానీ, సెక్యూరిటీ కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. మా పిల్ల ప్రాణాలకు బాధ్యులు వాళ్ళు. మాకు అనుమానం ఏం లేదు సార్. మాకు అనుమానం ఏంటంటే మాకు తెలియకుండా తీసుకుపోయి అక్కడ ఎందుకు వేసారు. మా కోళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయలేదు. అక్కడ ఉన్న టీచర్ వాచ్మెన్ ఏం చేస్తున్నది, అక్కడ ఉన్న టీచర్లు ఏం చేస్తున్నారు. మా పాపకైతే మాకు నొప్పి, రోగము, జబ్బు అయితే ఏం లేదు. మేము ఎట్లా చచ్చిపోయిందని పోయి అక్కడ అడిగినాము. అడిగితే మాకు ఏం తెలియదు, ఛాతీని వస్తుంది అన్నది తీసుకొచ్చి ఇక్కడ వేసామని అంటున్నారు. ఆ పిడిస వచ్చిందని ఒక్కళ్ళు చెప్తున్నారు. అక్కడ మా పాపకైతే పిడిసే లేదు, జాము లేదు, ఏం లేదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించాలన్నారు. పిల్లలకు కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడిన కేటీఆర్ ఇప్పటి వరకు 140 మందికి పైగా విద్యార్థులు మృతి చెందినా ముఖ్యమంత్రి కనీసం చెల్లించట్లేదని ఆక్షేపించారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. రైతులకు సంఘీభావంగా వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో కవిత, విశారదన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం పారిశ్రామికీకరణ ముసుగులో అన్నదాతల పొట్ట కొడుతోందని కవిత మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో సారవంతమైన సాగు భూములను పరిశ్రమల కోసం సేకరించడాన్ని తప్పుపట్టిన కవిత భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులను రోడ్డున పడేయడం అన్యాయమని ఆక్షేపించారు. భూసేకరణ ప్రక్రియను ఆపకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఎక్కడ భూమిని గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూమిని గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం. రైతుకే కాదు, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు.
పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? మరి ఇదే వరవడి కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది. ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మేమిద్దరం కూడా కలిసి వస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురంలో అమానుష ఘటన జరిగింది. శ్రీరాములు అనే వ్యక్తి తన 2 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న అతడు కుమార్తెను హత్య చేశాడు. పాప తనకు పుట్టలేదని భార్యను వేధిస్తున్నట్లు ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశం మీద పడినట్లు ఒక్కసారిగా కుదుపు, భారీ శబ్దంతో పేలుడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ ఇంట్లో డిటోనేటర్లు, ఆ వెంటనే గ్యాస్ సిలిండర్లు పేలి 4 ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలోని ఓ ఇంట్లో భారీ శబ్దంతో డిటోనేటర్లు పేలాయి. పేలుడు తీవ్రతకు ఇల్లు నేలమట్టమైంది. పక్కనున్న మరో ఇల్లు పూర్తిగా కూలిపోగా ఇంకో ఇల్లు దెబ్బతింది. ఘటనా స్థలి భీతావహంగా మారింది. రెప్పపాటులోనే కొందరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ఇంట్లో ఉంటున్న వారు డిటోనేటర్లు నిల్వ ఉంచినట్లు స్థానికులు తెలిపారు. అవి పేలడం వల్లే భారీ ప్రమాదం జరిగిందన్నారు. నివాసంలోని గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకొని అవి కూడా పేలాయన్నారు. ఆ దృశ్యాలను చూసి భీతిల్లామని స్థానికులు తెలిపారు. సిలిండర్ లేకొచ్చేసింది. సిలిండర్ కు అది పటామని పేలి అదంతా కాల్తాంది. మేము ప్రమాదంలో గాయపడిన వారికి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒకరిని అనంతపురం తరలించారు. మృతుల్లో కుమ్మరవాండ్లపల్లికి చెందిన మెహబూబున్నీసా, పి విశ్వనాథ్ రెడ్డి, మధుసూదన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరు కదిరికి చెందిన అస్లాం బాషాగా తేల్చారు. బీహార్లో తొలిసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఆ పార్టీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ సమ్రాట్ చౌదరితో ప్రమాణం చేయించారు. దాదాపు 21 ఏళ్లు బీహార్ సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ సీనియర్ నేత విజయ్ కే చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ సహా ఇతర సీనియర్ బీజేపీ నాయకులు హాజరయ్యారు. 57 ఏళ్ల సమ్రాట్ చౌదరి ఆర్జేడీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో జేడీయూలో చేరారు. 2018లో కాషాయ కండువా కప్పుకున్నారు. నితీష్ కుమార్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు. ఈ మేరకు పొలిట్ బ్యూరో, జాతీయ, ఏపీ రాష్ట్ర కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. 3 జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందికి జాతీయ అధికార ప్రతినిధులుగా చోటు కల్పించారు. ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, ఉపాధ్యక్షులుగా 16 మంది, అధికార ప్రతినిధులుగా 14 మందికి అవకాశం దక్కింది. రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది,
కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులు 77 మందికి చోటు కల్పించారు. పొలిట్ బ్యూరోలో గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాల శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారు. ఏపీ రాష్ట్ర కమిటీలో 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటిచ్చారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించారు. 2029 ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకుని కూర్పు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో పాటు ప్రపంచ దేశాల శ్రేయస్సు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దిగ్బంధనం వంటి పరిస్థితి భవిష్యత్తులో మళ్లీ తలెత్తదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చైనాతో కుదిరిన ఓ కీలక ఒప్పందాన్ని ట్రంప్ బహిర్గతం చేశారు. ఇకపై ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు పంపబోమని చైనా అంగీకరించిందని ఆయన తెలిపారు. మరికొన్ని వారాల్లో తాను చైనాలో పర్యటించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తాను అక్కడికి వెళ్లగానే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తనకు ఆత్మీయ ఆలింగనం ఇస్తారని పేర్కొన్నారు. తామిద్దరం చాలా తెలివిగా అద్భుతంగా కలిసి పనిచేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. పోట్లాడుకోవడం కంటే ఇలా కలిసి పనిచేయడం ఎంతో మెరుగైంది కాదా అని ప్రశ్నించిన ట్రంప్ చివరిలో పరోక్షంగా ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ పోరాడాల్సి వస్తే తాము చాలా మెరుగైన వారమని అన్నారు. ప్రపంచంలో మరెవరికంటే కూడా తామే అత్యుత్తమని ట్రంప్ స్పష్టం చేశారు.